భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 4వ రోజు తొలి సెషన్లో మ్యాచ్ ని ముగించేసింది. ఈ తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో సిరీస్ లో బోని కొట్టింది. 4 వికెట్ల నష్టానికి 158 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ లో 4వ రోజు బ్యాటింగ్ కొనసాగించిన బంగ్లాదేశ్ 234 పరుగులకి ఆలౌట్ అయింది. అశ్విన్ జడేజా విజృంభించి లంచులోపే బంగ్లాను చిత్తు చేశారు. ఈ విజయంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ 82 పరుగులతో రాణించినప్పటికీ అతనికి మరో బ్యాట్స్మెన్ సహకరించకపోవడంతో మ్యాచ్ టీమిండియా వశమైంది. ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము గెలవడానికి చాలా ప్రయత్నం చేశాం. అయితే కొంతమేర బౌలర్లు పోరాడినప్పటికీ బ్యాటింగ్ వైఫల్యమే మాకు ఓటమికి కారణమని శాంటో వివరించాడు. ఒకనొక దశలో భారత్ ను తమ బౌలర్లు వికెట్ల కోసం మంచి ప్రయత్నమే చేశారు. కానీ బ్యాటింగ్ విభాగమే ఓటమికి కారణం అన్నాడు. ఇక టీమిండియాలో వారు సొంత గడ్డపై పైచేయి సాధిస్తారని మేము ముందే ఊహించాం. అందుకు వారి బౌలింగ్ ని మేము మరింతగా అంచనా వేసి బరిలోకి దిగాల్సి ఉంది. చెన్నై పిచ్ అటు బౌలర్లకు బ్యాటర్లకు సమతూకంగా ఉంది. మేం బ్యాటింగ్ లో మరికొద్దిగా రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, అయితే రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మా పోరాటాన్ని అడ్డుకున్నాడని శాంటో వివరించాడు.